మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసిరండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ తర్వాత పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్. అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా. మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారం వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్, ఈ 2 కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్లా. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదారు. ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చిండు, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే, సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకుపోయి, ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో, 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్. ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంటు. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ పెట్టినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ పెట్టినాం,
సిడబ్ల్యూసి కంప్లైంట్ పెట్టినాం. ముఖ్యమంత్రి గారు నేను పలుసార్ల కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి లిఖితపూర్వకంగా మా అబ్జెక్షన్ తెలియజేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఏమని చెప్పినాం మనం, ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టుకి ఇట్లా ఇల్లీగల్గా కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంది, దీని మీద మొత్తం స్టే ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోయినాం. నెక్స్ట్ అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని వేసింది. ఆ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీలో సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్, కమిటీ చైర్మన్, చివరిగా మరి కృష్ణా నదీ జలాల చర్చపై ఇంత సమయం కేటాయించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాకపోవడం ఇది దురదృష్టం. వాళ్ళే మాట్లాడతారు, బయట వాళ్ళే ఏదో మాట్లాడతారు, తోలు తీస్తామంటారు, మరి ఇంకో తెలియలే అంటారు. అసలు తెలివిలేని పని చేసింది వాళ్ళు. పూర్తిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి తీవ్ర నష్టం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి, అది ఎవరి పైసలు? అది మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకాన్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి పైసలు వృధా చేసి కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలే, ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేయలే. ఒక్క ప్రాజెక్ట్ కూడా కృష్ణా బేసిన్లో పూర్తి చేయని కృష్ణా బేసిన్ జలద్రోహులు బీఆర్ఎస్ పార్టీ. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు ఇది గమనిస్తారని చెప్పి పనిచేస్తాం. చివరిగా అసలు నీటి ఉపయోగంలో ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మరి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది దానికి నిదర్శనం. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ క్రాప్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయి ఉండి, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజెస్ కూలిపోయి ఉండి హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ మహబూబ్ నగర్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ. హైయెస్ట్ ఎవర్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ, ఇన్ మహబూబ్ నగర్, నల్గొండ ఈజ్ నౌ. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలుగా